స్థుతించి గనపరిచినప్పుడు వచనం ముగించి ఉంటున్న మీకు స్తోత్రాలు నాయన. నా తండ్రి మరి ముఖ్యమైన పరిచర్య వాక్య పరిచర్య ఉంటుండగా ఈ సమయాన్ని మీరు ఆశీర్వదించండి. చెప్పబోతున్న బిడ్డన్న తండ్రి మీ సులువ చాటున మరుగుపరిచి మా ఒక్కొక్కరితో మీరే మాట్లాడగలందులకై వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ వాక్యం ద్వారా నా తండ్రి మా నడవడికను మా జీవిత విధానాన్ని నా తండ్రి మేము మార్చుకొని నిజమైన మారు మనసు కలిగిన వారంగా ఉండి మమ్మల్ని మేము నా తండ్రి సిద్ధపరచుకునే వారంగా ఉండినట్టు నీ సహాయం దయచేయండి. మీరు అక్కడ కొరకు లేక మా పోకడకు తండ్రి మేము ఎప్పుడో తెలియదు కనుక నా తండ్రి సిద్ధపాటు కలిగి ఎడతెగక ఎల్లప్పుడూ ప్రార్థించే వారంగా ఉండునట్లు నీ కృప దయచేసి సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. దయగల రాజా ప్రేమమయడ నువ్వెంతో గొప్ప దేవుడవు, సత్యమైన దేవుడవు, నిజమైన తండ్రివి, ప్రభుడవు. సమస్తము నీ ద్వారా నీలో నుండి నీ యందు మాత్రమే జరుగుతూ ఉంటున్నదని మేమందరం విశ్వసించి నా తండ్రి నిన్ను వెంబడించటకు ఇష్టపడి నా తండ్రి మా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో నాయన నిన్ను మాత్రమే సేవిస్తూ ఉంటున్నాం నా తండ్రి. కృప దయచేసినందుకై వందనాలు. మమ్మల్ని అందరినీ మీరు ఎన్నుకున్నారు, ఏర్పరచుకున్నారు, నీ స్వాస్థ్యంగా చేసుకున్నారు. మీకు స్తోత్రాలు నాయన. దేనికి పనికి రానటువంటి మమ్మను నా తండ్రి, పాపిష్టలమైన మమ్మను నా తండ్రి మీరు నీ యొక్క స్వరక్తము చేత మమ్మను కడిగి తిరినైనా ఇటు విశ్వాసం మాకు కలిగించిన తండ్రి మమ్మను ఉచితంగా నీతిమంతులుగా తీర్చినందుకై వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా. దయామేడ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని నా తండ్రి పేరు వరుసన ఇహలోక సంబంధమైన ఆశీర్వాదమే మాత్రమే కాకుండా నాయన పరలోక సంబంధమైన ఆశీర్వాదములతో మమ్మను ఫలింపు చేయమని వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ కొరత అక్కర అవసరత ఉన్నప్పటికీ నా తండ్రి ప్రతి బిడ్డను మీరు ఆదరించి ఓదార్చి మా అక్కర అవసరత కొరత కోరిక తీర్చే దేవుడు కనుక నా తండ్రి నీకు స్తుతులు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నా తండ్రి. స్తోత్రాలు. మరియు వాక్యం చెప్పబోతున్న బిడ్డను నా తండ్రి సెలవ చాటున మరుగుపరిచి మా ఒక్కొక్కరితో మాట్లాడండి నాయన. నా తండ్రి వాక్యం విని గాయకున్న వారముగాను నా తండ్రి అనుసరించే వారముగా ఉండునట్లు, నీ రాకడ నిమిత్తమే సిద్ధపాటు కలిగి జీవించే వారముగా ఉండునట్లు నీ కృపా సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. యవనస్తులైన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఐసెట్ ఎంసెట్ రాస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను నా తండ్రి. కృపా సత్య సంపూర్ణుడా మరి నా తండ్రి యవనస్తులు తొట్టిల్లి పడిపోకుండానట్లు నాయన వారి నడతను సరి చేసుకుని కృపను దయచేయమని వేడుకొని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన నా ప్రభువును తన కుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన శక్తి నామములో వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవునామంలో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారు మన అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరుపరిచయం అండి. పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారు ఒంగోలు జిల్లా ఏడుగుళ్లపాడుకు చెందినవారండి. వారు విద్యార్థిగా ఉన్నప్పుడు యుఈఎస్ఐ పరిచర్య ద్వారా క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారండి. వరల్డ్ విజన్ లో కొంతకాలం పనిచేసిన తర్వాత 1989లో దేవుని పిలుపు మేరకు ఆశీర్వాదం అయ్య గారు తన పూర్తికాల సమయాన్ని సంఘాలు స్థాపించడం మరియు కాపర్ పరిచర్య కొరకు అంకితం చేశారండి. అప్పటి నుండి దేవుడు వారిని వివిధ చర్చిలు మరియు శిక్షణా శిబిరాల్లో వాక్య బోధన మరియు బోధించడం యందు విస్తృతంగా వాడుతున్నారు. ఆశీర్వాదం అయ్య గారి ప్రియ సతీమణి గారు లీడియా ఆశీర్వాదం గారు ప్రతిభావంతురాలైన ఉపాధ్యాయురాలు. వారి ప్రియ కుమారుడు పాస్టర్ శామ్యుయల్ హడ్సన్ గారు భోపాల్లో ఒక చర్చికి పాస్టర్ గా సేవ చేస్తా ఉన్నారు. వారి
ప్రియ కుమార్తె సహోదరి హ్యామ్సీ పాలీనా గారు రాజస్థాన్ లో యుఈఎస్ఐ మినిస్ట్రీలో స్టాఫ్ వర్కర్ గా సేవలు అందిస్తా ఉన్నారండి. ఆశీర్వాదం అయ్య గారు ప్రతిభావంతులైన గాయకులు కూడా. సాలేం రాజా మరియు నీ వంటి వారెవరు అనే పేరుతో 2 ఆల్బమ్లు చేశారండి. పాస్టర్ ఆశీర్వాదం అయ్య గారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. అదేవిధంగా దేవుడు ఏర్పరిచిన ఈరోజు మన వాక్యాన్ని అందించడానికి ఏర్పరిచిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. జాయిన్ అయ్యారండి. వెల్కమ్ అయ్య గారు, ప్లీజ్ అండి. వెల్కమ్ అయ్య గారు. అన్నయ్య గారు ప్లీజ్ అండి. పాస్టర్ గారు. అయ్యగారు అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్. ప్రేమగల దేవుడు తిరిగి మనలను ఈ రీతిగా కలిపినందుకై ప్రభుని స్తుతిద్దాం. నేటి వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథము 49వ యెషయా గ్రంథము 49వ అధ్యాయం చూద్దాం. 4 వచనాలు ఎవరైనా చదవండి. 4 వచనాలు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 4 వచనాలు. ద్వీపములారా నా మాట వినుడి, దూరంలోనున్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామం జ్ఞాపకం చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గంగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకొనేదను అని ఆయన నాతో చెప్పాను. ఆయనను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకుంటుని. నాకు న్యాయకర్త యెహోవాయే నా బహుమానము, నా దేవుని యొద్దనే ఉన్నవి. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. చాలు. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యములో ఉన్న జీవము వెలుగు మేము పొందునట్లు నీ కనికరము, నీ కటాక్షం మా మీదకి రానిమ్మని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చాలాసార్లు మన జీవితంలో చాలా శ్రమపడి కష్టపడి దేవుని కొరకు, నీతి కొరకు లోకములో అనేక ప్రభు యొక్క నిమిత్తమై ప్రయాసపడుతూ మనం ముందుకు వెళుతున్నప్పుడు శత్రువు అనేక రకాలుగా మన మీద దాడి చేస్తున్నప్పుడు ఎంతో నిరాశ చోటు చేసుకుంటూ ఉంటుంది. ఈ మాటలు అనేక మార్లు మనం మాట్లాడుకున్నప్పటికీ ఈరోజు మరి ఈ మాటలు మరొకసారి నాకు అర్థమైన పరిధిలో వివరించాలని అనుకుంటున్నాను. 4వ వచనం చూస్తే,
వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాను అనుకుంటుని. దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద జెన్యూన్ బిలీవర్స్, ద లీడర్స్ అండ్ పాస్టర్స్ అండ్ గాడ్ సర్వెంట్స్ ఆల్సో టుడే. హియర్ అండ్ దేర్, అక్కడక్కడ కొంతమంది విశ్వాసులు, నిజమైన విశ్వాసులు, సేవకులు, పాస్టర్స్, వారికి ఉన్నటువంటి ఒక రకమైన దిగులు, బాధ, ఈ వాక్యములో ఉన్న సత్యం వారి అనుభవంలో ఉంది. నాకు 10-15 years బ్యాక్ పరిచర్యలో నేను ఇలాగా బాధపడుతూ ఉండేవాడిని. అప్పుడు ఈ 49వ అధ్యాయం చదవడం తటస్థించింది. ఐ హ్యాపెన్ టు రీడ్ దిస్ చాప్టర్. లైన్గా చదవడం కాదు, జస్ట్ ఐ హ్యాపెన్ టు రీడ్ దిస్ చాప్టర్. బైబిల్ అలా తిప్పుతా ఉన్నప్పుడు ఈ 4వ వచనం మొదటి లైన్లో ఏముందో నా సిచ్యువేషన్ కూడా అలాగే ఉండేది. వ్యర్థముగా నేను కష్టపడి తిని బలము వృధాగా వ్యయపరుచుకున్నాను. నేను ఇప్పుడు పరిచర్యలో వివాహము కాకముందే ఎంటర్ అయ్యాను. 90 October 4th మా మ్యారేజ్ అయింది. ఇప్పుడు 34 years, 35 years ఆల్మోస్ట్, అంతే 35 years. అయిపోయిన మినిస్ట్రీలో ఎంటర్ అయినటువంటి నెక్స్ట్ ఇయర్ నుండి ఎన్నో రకాలైనటువంటి శ్రమ, బాధ, వ్యయము చేసుకోవడం అనేది జరిగింది. శరీరాన్ని వ్యయం చేసుకోవడం, మనసును వ్యయం చేసుకోవడం, డబ్బును వ్యయం చేసుకోవడం, చాలా ఆర్థిక సంబంధమైనటువంటి ఇరుకుల్లో గుండా వెళ్ళడం. పలహారం ఉంది చూడండి, పలహారం ఇస్తారు కదా, కుటుంబ ప్రార్థనలు పెట్టినప్పుడు పలహారం ఇస్తారు. ఆ పలహారంలో వచ్చే వేరుశనగ పప్పులు కాదు, మామూలు శనగపప్పు ఉంటుంది కదా, ఆ శనగపప్పు తీసుకొని అందులో అది పొడి చేసి దాన్ని కారపొడిగా మా పాస్టమ్మ గారు చేసి, పలహారంలో వచ్చేటువంటి ఆ కారబూందిలో వచ్చే శనగపప్పు, ఇది అసలు కారబూంది పెట్టారో లేదు తెలియదు, అప్పుడు శనగపప్పు అనుకున్నా. శనగపప్పు బొరుగులు ఉండేవి. అవును, అవి తీసి వాటిని పొడిగా చేసి భోజనానికి తినేవాళ్ళం. ఏదో 5 రూపాయలు 10 రూపాయలు అలా వస్తూ ఉండేవి. అక్కడి నుంచి ప్రారంభమైంది జర్నీ. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా పరిస్థితులన్నిటి నుంచి వచ్చాం. ఆ రోజుల్లో వెహికల్స్ లేవు, బండ్లు ఏం లేవు, అంతా నడిచి వస్తూ ఉండేవాళ్ళం. పరిచర్యకి చాలా ప్రయాసపడతా ఉండేవాళ్ళం. 8 months 9 months ప్రెగ్నెంట్ మా పాస్టమ్మ గారు. ఆమెని ఒంగోలు నుండి 5 kilometers, ఇది హైవేలో ఉంటుంది మేమున్న ఊరు. ఆమెను కొత్తల్లో ఒక లారీ ఎక్కించి తీసుకొచ్చేవాడిని. వాళ్ళు ఏమన్నా అనుకుంటారని బలవంతంగా తీసుకెళ్లేవాడిని. 8వ నెల 9వ నెల ఆ టైంలో. 8వ నెల 9వ నెల అంటే చాలా హార్డ్ కదా, నడవడము అన్నీ చాలా హార్డ్. ఫుడ్ కూడా పెద్దగా ఉండేది కాదు, అంటే క్వాలిటీ ఫుడ్ తీసుకునే పరిస్థితి లేదు నాటి దినాల్లో. తర్వాత చాలా సార్లు గంజే మజ్జిగ అనుకొని, గంజే పెరుగు అనుకొని తినేవాళ్ళం. అలాగా ప్రయాస, కష్టపడి తిని అనే మాట కొరకు చెప్తారు. ఇదంతా కష్టపడి తిని. అఫ్ కోర్స్ మన పర్సనల్ ఇష్యూస్ ఎవరికి తెలియకపోవచ్చు, కానీ అంత మాత్రం చేత ప్రార్థన చేసేవాళ్ళు లేరా అంటే ఉన్నారు. అంత మాత్రం చేత సంఘం లేదంటే ఉంది, కొద్దిగా అప్పుడప్పుడు పెరుగుతూ ఉన్న మనుషులు.
మేము ఒక రెంట్ ఇంట్లో ఉండేవాళ్ళం. ఆ రెంట్ ఇంట్లో 250 రూపాయలు కట్టాల్సి వచ్చేది. అప్పుడు 250 రూపాయలు లేక ఇద్దరు సిస్టర్స్, గర్ల్స్, మా చర్చిలో యంగ్ గర్ల్స్, వాళ్ళు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి, అంటే బిలీవర్స్ ఇంటికి వెళ్ళి 10 రూపాయలు 10 రూపాయలు, కొంతమంది 20 రూపాయలు ఇలా వసూలు తీసుకొస్తే రెంట్ కట్టేవాళ్ళు. అప్పట్లో అలా ఉండేవి. చాలా కష్టపడి తిని అనే మాట. సంవత్సరాలు గడిచే కొద్దీ అనిపించింది, కష్టపడి తిని బలము వృధాగా వేయపరిచి ఉన్నాను అనుకుంటా. అంటే చాలా ఉన్నాయి, దెర్ ఆర్ మెనీ థింగ్స్ టు షేర్, బట్ అవన్నీ అవసరం లేదు. ఈ ఉదాహరణలు అర్థమైతే చాలు. బలము అంటే చాలా ప్రయాసపడ్డాను. గురవారెడ్డిపాలెం అని ఒకటి ఉంది, అవుట్ రీచ్కి వెళ్ళాను. ఎలా వెళ్ళేవాడిని? పెళ్లి కాకముందే నడిచిపోయేవాడిని, పెళ్ళి అయిన తర్వాత సరే ఫ్యామిలీని ఇక్కడ పెట్టేసి నేను నడిచిపోయేవాడిని. అది 5 కిలోమీటర్లు. మేమున్న ఊరికి అక్కడికి 7 కిలోమీటర్లు అనుకుంటా. పాటలు పాడుకుంటా, ఆ పాటలు పాడుకుంటే వచ్చే బలంతో 7 కిలోమీటర్లు నడిచి వచ్చి అవుట్ రీచ్ పని చేసేవాళ్ళం. పాములు, తేళ్లు దారిలో కనపడేవి. ఒక మర్రి చెట్టు ఉండేది, అక్కడికి వచ్చినప్పుడల్లా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అనుకుంటా ఉండేవాడిని. అంటే అక్కడ శబ్దాలు వినపడతా ఉండేవి ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర. ఆన్ ద వే గాస్పల్కి ఒక్కడనే వెళ్ళి వచ్చేటప్పుడు నడిచి వచ్చేవాడిని. బలము ఖర్చు అయింది. అయితే ఇప్పుడు ఆ గురవారెడ్డిపాలెం మా చేతులు లేదు, అక్కడ పనిచేసేవాళ్ళు లేక దాన్ని వదిలేయాల్సి వచ్చింది. కష్టపడి తిని ఇంటింటికి తిరగడం, కష్టపడి తిని ఇలా అనాల. మా పాస్టర్ పిల్లలు కష్టపెట్టి తిని అని కూడా అనాల. మా పాస్టర్ విషయంలో కష్టపడి తిని కష్టపెట్టి తిని బలము వృధాగా అయిపోయిందని అనుకో. ఎందుకు అనిపోయిందంటే ఆశించిన ఫలాలు రోజులు గడిచే కొన్ని కనబడలేదు. అయితే బై గాడ్స్ గ్రేస్ సంఖ్య పెరిగింది, కొంత ఆర్థిక పరిస్థితులు కూడా వచ్చాయి, కానీ ఆత్మ సంబంధమైన ఫలము కనబడలేదు. జనం పెరుగుతున్నారు, మనుషులు పెరుగుతున్నారు, మనసులో మార్పు లేదు. యాజ్ ఇట్ ఈజ్గా అవే తగాదాలు, అవే అపార్థాలు, అవే విమర్శలు అలాగే ఉన్నాయి. మనం ఎందుకు బందరు పట్టణంలో ఉద్యోగం చేస్తూ ప్రభు పిలుపునందుకొని రిజైన్ చేసి ఎందుకు వచ్చాము? సంపాదించుకోవడానికి రాలేదుగా. అలాగైతే ఉన్న క్వాలిఫికేషన్ బట్టి, పాస్టమ్ గారికి ఉన్న బీకాం బిఈడి జాబ్ క్వాలిఫై వచ్చిన దాన్ని బట్టి ఆ జాబ్కి వెళ్తే ఈ పాటికి 2 లక్షలు ఏమో వచ్చాయి అనుకుంటా ఇప్పుడున్న లెక్కలు. ఇప్పుడు 89లో జాబ్ వచ్చింది ఆమెకు ఆల్రెడీ. మాకు 90లో మ్యారేజ్ అయింది అనుకోండి. ఇప్పటికి చాలా డబ్బు వచ్చేది, నెలకి చాలా వచ్చేది. ఒకవేళ దానికోసం వచ్చిన వాళ్ళం అయితే మనం ఏమి లేకపోయినా బాధపడే వాళ్ళం కాదు. మనం దాని కొరకు వచ్చిన వాళ్ళం కాదు కదా. దయగల దేవుడు, కనికరము గల దేవుడు తన మహాదయ చేత పాపులలో అగ్రగణ్యునైన నన్ను దేవుడు కనికరించాడు అన్న పౌలు అన్నట్టుగా, దేవుని పనికి, దేవుని యొక్క మాటలు చెప్పడానికి ఏమాత్రం అర్హత లేని నన్ను, కుటుంబాన్ని దేవుడు ఎన్నుకొనగా ఆత్మలను రక్షించటానికి. అందుకే కదా ఆస్తులు సంపాదించటానికే వస్తే చాలా దిగులు బాగుండే, కానీ ఆత్మలు సంపాదించడానికి వచ్చాము. కానీ ఆత్మలు వస్తున్నాయి, కానీ ఆత్మలో మార్పు లేదు. అప్పుడు అనిపించింది సంఖ్య పెరుగుతుంది కానీ సమర్థత పెరగడం లేదు. సంఖ్య పెరుగుతుంది కానీ సమర్థతలో మార్పు లేదు. ప్రేమించే సమర్థత, క్షమించే సమర్థత, సమాధానంగా ఉండే సమర్థత, ఐక్యతను కాపాడుకునే సమర్థత, సువార్త పట్ల భారము మనుషులు ఆశించినంత కనబడనప్పుడు అప్పుడు దిగులు, ఫలమేమీ లేకుండా నా బలమును
వృధాగా వ్యయపరిచి ఉన్నాను అనుకుంటుంది. నెక్స్ట్ లైన్ ఆన్సర్ ఏంటది? నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. సో బిలవడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పిలిచింది దేవుడు. ఎప్పుడు పిలిచాడు? మొదటి వచ్చిన 3వ లైను, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచాడు. ఇర్మియా 1:5, తల్లి గర్భములో రూపింపక మునిపే. ఇక్కడ యెషయా 49:1 3వ లైను, గర్భమున పుట్టగానే, పుట్టక మునిపే ప్లాన్ అయిపోయింది, పుట్టగానే యు కమ్అవుట్ అన్నాడు. తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకున్నాడు. తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకుని. అఫ్ కోర్స్ ఇది ప్రవచనాత్మకమైనటువంటి మాట, ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన మాట ఇది. నా నామము అంటే ప్రభువైన యేసుక్రీస్తుని గురించి. అంతేకాదు, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము దేవుని యొద్దనే ఉన్నది. బలము, కష్టము వృధా అయిపోయింది అనుకుంటున్నావు అంటే ఏమీ వృధా అవ్వలేదు. ఏ దేవుడు తల్లి గర్భములో రూపింపక మునిపే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో, ఏ దేవుడు గర్భమున పుట్టగానే బయటికి తన కొరకు పిలుచుకున్నాడో, ఏ దేవుడు తన చేతి నీడలో నిన్ను దాచాడో, ఏ దేవుడు నిన్ను అంబుల పొదిలో మూసిపెట్టాడో, ఏ దేవుడు నిన్ను మెరుగుపట్టిన అంబుగా తయారు చేశాడో, సమస్యలను, శ్రమను, విమర్శను, భయంకరమైనటువంటి నలుగుడు, వాటన్నిటి ద్వారా నిన్ను మెరుగుపరిచాడో, ఏ దేవుడు నిన్ను మెరుగుపరిచాడు, ఆ దేవుడు, ఆ దేవుని యొద్ద నీ యొక్క బహుమానం ఉన్నది. నిన్ను పుట్టించిన వానికి తెలియదా? నిన్ను పిలిచిన వానికి తెలియదా? నీ సమస్యలు పంపించి నిన్ను ఒక మెరుగైన బాణముగా తీర్చిదిద్దే దేవునికి తెలియదా? He knows. He has some plan to make you an great instrument. నిన్ను ఒక సాధనంగా తయారు చేయడంలో ఆయనకి ఏదో గొప్ప ప్రణాళిక ఉంది. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు. అసలు 2వ వచనం చివరి లైన్ చూడండి, తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. అంటే ఇక బయటికి తేలని. సో దేవుడు, గాడ్ ఇస్ హీ కెప్ట్ యు. ఆయన నిన్ను కాపాడాడు, భద్రపరిచి అనేది కూడా మంచి మాటే. మూసిపెట్టి ఉన్నాడు, అంబుల పొదిలో నిన్ను మూసిపెట్టి ఉన్నాడు. నిన్ను ఎప్పుడు వాడాలో అప్పుడు వాడడానికి, నీ మాటలు, నీ అనుభవాలు, ప్రభువును ఎరుగుతూ, ప్రభువును అనుభవిస్తూ వచ్చినటువంటి నీ అనుభవాలు, ఆ అనుభవాల ద్వారా నిన్ను మెరుగుపరుస్తున్నా, ఒక బాణముగా నిన్ను మెరుగుపరుస్తూ అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. సోదరులారా, నేనేంటి దేవునికి బాగా ఉపయోగపడలేకపోతున్నాను, నా కాలమంతా వృధా అయిపోతుంది, నా బలమంతా వృధా అయిపోతుంది, పిచ్చిచోటికి టైం అంతా వేస్ట్ అయిపోతుంది, నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు, నా టైం అంతా వృధా అయిపోతుంది, నేనేంటి ఏం పని చేయట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు, సువార్త చెప్పట్లేదు, నేను ఏంటబ్బా ఖాళీగా ఉన్నాను అనుకుంటున్నావా? వద్దు. టైం ఖాళీగా దొరికితే యు ప్రే అండ్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు నింపుకో, నిన్ను ఆయన నింపుతున్నాడు. హీ ఈస్ ప్రిపేరింగ్ యూ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. హీ ఈస్ ఎక్విపింగ్ యూ విత్ వర్డ్ ఆఫ్ గాడ్.
వాక్యముతో నిన్ను సిద్ధపరుస్తున్నాడు. హీ ట్రైన్స్ మై హ్యాండ్స్ ఫర్ వార్ అన్నట్లుగా అంబుల పొది మొద్దుగా ఉంటే శత్రువుని జయించలేదు కదా. అంబు మొద్దుగా ఉంటే శత్రువుని జయించలేదు కదా. అందుకే అంబును ఆయన మెరుగుపరుస్తున్నాడు. ఈ మెరుగుపరిచే కోణంలో మనం అనుకుంటున్నామేమో, బహుశా ఇలాగా నేను అనుకున్నట్టు, నా బలము వృధా అయిపోయింది, నేను కష్టపడ్డాను అనుకుంటున్నా. కానీ ఆయన ప్లాన్డ్ గా చేస్తున్నాడు. రూపింపక మునిపే ఎరుగును, పుట్టిన తర్వాత పిలిచాడు, వాడిగల ఖడ్గముగా ఆయన చేశాడు. అలా చేయడానికి నిన్ను తన చేతి నీడలో దాస్తున్నాడు. మెరుగు పెట్టిన అంబుగా చేశాడు. ప్రభువైన యేసు క్రీస్తుని 3.5 సంవత్సరం 30 సంవత్సరాలు ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకొనిదను అని ఆయన నాతో చెప్పాను. అయినను చెప్పినా కానీ మన 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 ప్రాబ్లం అదే కదా. ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా మళ్ళా కొత్త సంవత్సరం కొత్తగా డిస్కరేజ్మెంట్ అవడం అనేది మన అందరికి అనుభవమే. ఈరోజు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, రేపు ఒక పెద్ద తుఫాన్ వస్తుంది, మళ్ళా డౌట్ మనకి. ఎంత మంచి దేవుడండి, ఎంత ఓపిక మన పట్ల దేవునికి. అసలు ఆయన దీర్ఘశాంతం, వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ హిజ్ లాంగ్ సఫరింగ్, వీ కెనాట్ డిస్క్రైబ్ అండ్ ఎక్స్ప్లెయిన్ హిజ్ లాంగ్ సఫరింగ్ టువర్డ్స్ అస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఓపికతో మనల్ని ఆయన తయారు చేస్తున్నాడు. నిన్ను మూసి పెట్టాడు బ్రదర్, సిస్టర్, నిన్ను ఆయన మూసి పెట్టాడు. ఎందుకు? ఏ టైంలో నిన్ను వాడాలో ఆయనకు తెలుసు. దిగులు పడొద్దు. 3 నెలలేనా? 3 నెలల్లో అద్భుతమైన విప్లవం తీసుకురాగలడు. 3 సంవత్సరాలేనా? 3.5 సంవత్సరమే ప్రభు పనిచేసింది. ఇప్పటికీ ప్రపంచంలో రేపు అసలు చచ్చిపోయిందాక ఆయన మాటలు అర్థం కాక తలకిందులైపో. 3.5 సంవత్సరమే. అయ్యో నాకు 3 సంవత్సరాలే మిగిలింది అనుకుంటున్నావా? 3 నెలలే మిగిలింది అనుకుంటున్నావా? అసలు అది ఇంపార్టెంట్ కాదు. 3 నెలలైనా, 3 సంవత్సరాలైనా, 6 నెలలైనా, 6 సంవత్సరాలైనా ఉపయోగించేటువంటి అంబు అది బలమైందేనా? అది నాణ్యమైందేనా? అది మెరుగుపెట్టిందేనా? మెరుగుపట్టిందే కాకుండా 60 సంవత్సరాలు పనిచేసిన ప్రయోజనం. నీ జీవితం అనే అంబు దేవుని చేత మెరుగు పెట్టబడిన అనుభవము లేకపోతే నువ్వు 60 సంవత్సరాలు చేసినా ఒకటే, 6 సంవత్సరాలు చేసినా ఒకటే. దేవుని చేత మెరుగు పట్టబడి నిన్ను ప్రిపేర్ చేస్తూ అంబుల పొదిలో మూసి పెట్టి ఉన్నాడు. ఈరోజు ఈ ఎక్స్ప్లెనేషన్ వస్తుందిగా నీకు నాకు. ప్రభువు మరొకసారి గుర్తు చేస్తున్నాడుగా. అయినా మళ్ళా రేపు మళ్ళా డిస్కరేజ్ అవుతుంది. నో, let us not give chance to the spirit of discouragement. ఆ విషయంలో దేవుడు మనకు సహాయం చేయనుగాక. నిరాశ ఆత్మకు మనం చోటియకుండా మనం జాగ్రత్తగా ఉందాం. I have gone through many sufferings. ఏం సఫరింగ్స్ లే, మన సఫరింగ్స్ ఒక సఫరింగా. ఏమండి, ఉరుంబ్రాండ్ ఉన్న కాలంలో రుమేనియా చెరసాల్లో ఆయన బాధ పెట్టిన బాధలు, ఆ వీపు మీద పడిన గాయాలు మన శ్రమ ఏంటండి? ఎలుకలను లోపలికి పంపించి ఆ శరీర మాంసం తినేటట్టు చేసిన ఆ శ్రమ ఎదుట మన శ్రమ ఏముందండి? దీనికే శ్రమ అనుకుంటున్నాం. అసలు ఈ రోజుల్లో శ్రమ పడే మనసు ఎవరికుంది? చిన్న మాటకే తట్టుకోలేక నువ్వెంతంటే నువ్వెంత అని సాక్ష్యం పోగొట్టుకోవటమే కానీ ఎవరు మౌనంగా ఉంటున్నారు? ప్రభువుని ఎరగనోళ్ళు మౌనంగా ఉన్నట్టు కూడా క్రైస్తవులు ఉండడం లేదు. సరే, సందర్భం వచ్చింది కనుక, ఆర్ యు గోయింగ్ త్రూ ఎనీ స్పిరిట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్? వద్దు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన ఎరుగును, బయటకు వచ్చిన తర్వాత పిలిచాడు.
ఆయన మెరుగు పెట్టిన అంబుగా నిన్ను చేస్తున్నాడు. వాడిగల ఖడ్గంగా చేస్తున్నాడు. వాడి మెరుగు రావాలంటే టైం పడుతుంది. తొందరపడవద్దు. నువ్వు తొందరపడి వెళితే ఆ పని జరగదేమో. తొందరపడి మాట్లాడితే పని జరగదేమో. తొందరపడి పాట పాడితే పని జరగదేమో. ఆతృత పడవద్దు. మెరుగుపట్టిన అంబుగా నిన్ను చేస్తూ నిన్ను మూసి ఉంచాడు. లెట్ టైం కమ్, హిస్ టైం. అప్పుడు కొద్ది మాటలు మాట్లాడినా, కొద్ది మంది విన్నా వాళ్ళ ద్వారా విస్తారమైన సేవ జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీ మాటలు కొద్ది మాటలు అయి ఉండొచ్చు, కొద్ది మందే వినుంటారు. నువ్వు మెరుగు పెట్టబడిన అంబు గనుక అది బయటికి రాగానే అది కొద్ది మందిలో చేసిన పని ఎంతో మంది. ఈరోజు నేను కొన్ని సంవత్సరాల క్రితము ఎవాంజలికల్ యూనియన్ ద్వారా స్పీకర్ గా పిలువబడ్డా. ఇప్పుడు కూడా పిలువబడటం లేదని కాదు. డిటి క్యాంపు, ఎల్టీ క్యాంప్ అని, తర్వాత ఎవాంజలిస్టిక్ క్యాంప్ అని. అప్పుడు మాటలు దేవుడు ఎంత అద్భుతంగా వాడుకునేవాడు. నా నోట వచ్చే మాటలు కొన్ని వందల విద్యార్థుల్ని రక్షించడానికి దేవుడు వాడుకున్నాడు. తర్వాత ఈయూలో పెద్దవాళ్ళని, గ్రాడ్యుయేట్స్ ని, మా సీనియర్స్ ని చూడడం వల్ల నేర్చుకున్న పాఠాలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ కూడా ఈరోజు సంఘానికి ఎంతో ఉపయోగపడతాయి. తొందరపడకుండా ఉండడానికి, తొందరపడి ఏదో ఒకటి మాట్లాడకుండా ఉండడానికి, వాక్యంతో, స్క్రిప్చర్తో ఎక్విప్ చేసుకోవడానికి, వాక్యంతో మరింత బలాన్ని పొందడానికి. చుట్టుపక్కల ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి, ఇన్ని మాటలు ఉన్నాయి. ప్రభు మీరు మాట్లాడుతుంటే మీ మాటలు మా హృదయ యొక్క అవసరతను కలుసుకుంటున్నాయి అని అనేక మంది సాక్ష్యం ఇచ్చి, మీరు ఇది కాదు, మీరు ఎక్కడో ఉండాలి, ఏదో చెయ్యాలి, ఎక్కడికో పోవాలని అనేక మంది అంటుంటే, మరి దేవుడు ఎందుకు తన వాక్యం చేత మరలా అక్కడే ఉంచి, ఆ చిన్న సహవాసములోనే ఉంచి ఎందుకు ఉంచాడో మనకు తెలియదు. పాయింట్ ఏంటంటే, నీవు అంబుల పొదిలో మూసి పెట్టబడి ఉన్నావు. ఎప్పుడన్నా ఆయన బయటికి నిన్ను బయటికి ఎప్పుడు తేవాలో ఆయనకి వాడి అయిన తర్వాత, మెరుగు పెట్టబడిన తర్వాత తీసుకొస్తాడు. నథింగ్ టు వర్రీ మై ఫ్రెండ్స్. మన ఫలం ఎక్కడుందంట? 3వ వచనంలో, ఇశ్రాయేలు నీవు నా సేవకుడు, నీలో నన్ను మహిమపరుచుకొనేదను. నీలో నన్ను మహిమపరచుకోవట్లేదా? నీ పాట విని ఎంతమంది ఆకర్షించబడి ప్రభును స్తుతిస్తున్నారు? నీ మాట విని ఎంతమంది ఆదరించబడుతున్నారు? నీవు వివరిస్తుండగా ఎంతమంది ధైర్యపరచబడుతూ, ప్రోత్సహించబడుతూ బలం పొందుకుంటున్నారు? అదంతా దేవునికి మహిమ కాదా? నీ ప్రయాస వలన ఎంతమంది, నువ్వు పడే ప్రయాస వలన, నువ్వు చేసే విజిటింగ్స్ వలన ఎన్ని కుటుంబాలు ధైర్యపరచబడుతున్నాయి? వాళ్ళు ప్రభుని స్తుతించరా? నీ వాక్యం వినేవారు, నీ కౌన్సిలింగ్ తీసుకున్నవారు ప్రభుని స్తుతించరా? అలా స్తుతించడం దేవుని మహిమపరచడం కాదా? ప్రభు అంటున్నాడు, నీలో నన్ను మహిమపరచుకునేదను. స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో అది జరుగుతుంది సహోదరులారా, సహోదరులారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో జరుగుతుంది అది. కంగారు పడవద్దు, తొందరపడవద్దు. 5వ వచనం, యెహోవా దృష్టికి నేను ఘనుడినైతిని, నా దేవుడు నాకు బలమాయను. 3 మాటలు చూడండి. 1, నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. తర్వాత 5వ వచనం, నా దేవుడు నాకు బలమాయను. నీ దేవుడే నీకు బలం. గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. కీర్తనల గ్రంథం 46లో ఏమని రాయబడింది? కీర్తనలు 46లో,
దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయం. కీర్తనల్లోనే మరొక చాట నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు అని వ్రాయబడి. గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ఏ దేవుడు నిన్ను పుట్టుకలో నే ఏర్పాటు చేసుకున్నాడో, ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏ ఉద్దేశంతో లోకానికి పంపించాడో, ఆ ఉద్దేశం నెరవేరకుండా శత్రువైన సైతాను హేరోదు ద్వారా ఆటంకపరిచి చంపించాలనుకున్నప్పటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోకుండా కాపాడబడి భద్రపరచబడి 30 సంవత్సరాలు మెరుగు పెట్టబడి వాడి చేయబడి 3.5 సంవత్సరం ఉపయోగించబడిన యేసుక్రీస్తు మెరుగు పెట్టబడిన అంబుగా వేషధారులను గద్దించటానికి, పరిసయ్యులను గద్దించటానికి, పాపులను ప్రేమించటానికి, క్షమించటానికి, అనాథులను హక్కును చేర్చుకోవడానికి, పాపాన్ని ఖండించటానికి అన్ని రకాలుగా మెరుగు పెట్టాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి రిగార్డింగ్ మినిస్ట్రీ, పరిచర్య కావచ్చు, లేకపోతే నీ వ్యక్తిగత జీవితంలో కూడా అనేక రకాల నిరాశలు కావచ్చు. నీ బలము వృధా అవదు. ఎందుకు అవదు? 1 కొరింథీ ఐ థింక్ యూ కెన్ రిమెంబర్ దట్. 1 కొరింథీ 15:58 ఐ థింక్ సో. 1 కొరింథీ 15:58. కాగా ప్రియులారా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ఎప్పటికి ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులునయ్యుండుడి. చక్కని మాట. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని ఎరిగి స్త్రీలను కదలని వారునయ్యుండి ఎప్పటికి ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులయ్యుండుడి. ఆసక్తి సన్నగిల్లే పరిస్థితి వచ్చేసింది. మనం ఇక చేయలేమి సేవ. మనం ఎంత ప్రయాసపడినా ప్రయోజనం లేదు అనే పరిస్థితి వచ్చిందండి. జెన్యూన్ గా సేవ చేసే వాళ్ళకి, జెన్యూన్ బిలీవర్స్ కి నిరాశ అలుముకునేటువంటి పరిస్థితుల మధ్య ఉన్నాం. ఈరోజు మంచితనానికి తావులేదు. అనీతిమంతుడినే నీతిమంతుడు అంటున్నారు, అపవిత్రుడినే పవిత్రుడు అంటున్నారు. బరబ్బా లాంటి దొంగలే మాకు కావాలి అంటున్నారు. మనుషులే దుర్మార్గులుగా తయారైపోయారు, కృతజ్ఞత లేని వారుగా తయారైపోయారు. నిజమైన సేవకుడికి, విశ్వాసికి అర్థం కావట్లేదు. ఏంటి వీళ్ళు ఇంత కృతజ్ఞత లేకుండా ఉన్నారు? మనం చెప్పే నీతి ఏమవుతుంది? ఇది మంచి, ఇది చెడు, ఇది తేల్చుకోవాలి, ఇది మన తీర్మానం అయి ఉండాలి, ఇది మన తీర్మానం అయి ఉండాలంటే ఇవి విశ్వాసులు అయ్యుండి, ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అయ్యుండి ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు? అర్థం కావట్లేదు. నీతికి న్యాయం పక్షాన, నీతి పక్షాన ఉండరా వీళ్ళు? ఎన్ని సంవత్సరాలైన ఇంతేనా? అగైన్ మాటికి నువ్వు ఇలాగే నిరాశకు గురవుతూ ఉంటావు. ఈ రోజుల్లో అది ఎక్కువగా కనబడచ్చు, కానీ భయపడవద్దు. ప్రభువునందు మీ ప్రయాస ఎవరినందు? ప్రభువునందు. ప్రభువు కోసం ప్రయాసపడుతున్నావు, ప్రభువు కోసం డబ్బు ఖర్చు పెడుతున్నావు, ప్రభువు కోసం నువ్వు నడుస్తున్నావు, ప్రభువు కోసం కన్నీరు కారుస్తున్నావు, ప్రభువు కోసం భరిస్తున్నావు, ప్రభువు కోసం క్షమిస్తున్నావు, ప్రభువు కోసం అన్యాయాన్ని, అక్రమాన్ని అంతరంగంలో ఎవరికి చెప్పుకోలేక, చెబితే ఏమనుకుంటారోనని బాధపడుతూ నలిగిపోతూ ప్రభువు నందు ప్రయాసపడుతున్నావా? అలాగైతే నీ ప్రయాస వ్యర్థం కాదు. నీ బహుమానము నా బహుమానం నా దేవుని యొద్దనే ఉన్నది. అంతే ప్రియులారా. భూమి మీద మనం బహుమానాలు చూడకపోవచ్చు, కానీ విత్తన విత్తనానికి గొప్ప ఫలితము ఒక దినాన్ని దేవుడు ఇస్తాడు. అయితే ఎందుకు దేవుడు ఏర్పాటు చేయదు? కొన్ని మాటలు త్వరగా చూద్దాం. తనకు సేవకుడునయ్యుండి
తనకు సేవకుడునయ్యుండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు. ఏమని? 6వ వచనం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించున్నట్లును నా సేవకుడు ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగుజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగయుండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. నిన్ను నియమించాను. ఎందుకు? నువ్వు నా సేవకుడివై ఉండుట ఎంతో అల్పమైన విషయం, అది గొప్ప విశేషమేం కాదు. నా సేవకుడివై అంటే తను ఎంత గొప్ప దేవునికి నువ్వు సేవకుడివై ఉండావో, ఎంత గొప్ప మహిమ గల దేవునికి నువ్వు సేవకుడివయ్యావో అది అర్థమైతే అవునయ్యా నీ సేవకుడినై ఉండుట నాకు ఇట్ ఈస్ నథింగ్ లాట్. నీ వంటి దేవునికి అని మనం గ్రహిస్తాం. ఎందుకంటండి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని చూద్దామా? తనకు సేవకుడునయ్యుండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను తిరిగి సమకూర్చటానికి, తిరిగి రప్పించుటకు, సమకూర్చబడుటకు. 6వ వచనం. యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించుటకు, ఇశ్రాయేలులో తప్పించబడిన వారిని రప్పించుటకు. ఏమండి? రప్పించుటకు ఏం చేయాలి? ఆయన కలుగు చేయు రక్షణకు సాధనమగుటకై ఆయన మనలను నియమించి ఉన్నాడు. నాట్ ఓన్లీ జీసస్, యేసుక్రీస్తుకే కాదు ఇది. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి నీవు ఆయన రక్షణకు సాధనమై ఉండాలని దేవుడు నిన్ను పంపించాడు. ప్రభువైన యేసుక్రీస్తులో రక్షణ కార్యం జరిగింది. అయితే ఆ రక్షణను ప్రకటించటానికి నువ్వు ఒక సాధన. ఈ మాట మొదట ప్రభువైన యేసుక్రీస్తుకుని, 2 అపొస్తలుడైన పౌలుకుని, 3వదిగా ఆయన యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులకు, సేవకులకు ఈ మాట తగిన మాట. మొదట ప్రభువైన యేసుక్రీస్తుకు సంబంధించింది. తరువాత ఇది అన్ని జనులకు వెలుగుగా ఉండుట పౌలు పిలుపులో మెన్షన్ చేయబడింది. ఆ తర్వాత రక్షించబడిన ప్రభు చేత పిలువబడిన సేవకులకు ఈ మాట అన్వయించదగినటువంటి, ఇది నీకే ఈ మాట. ఎందుకంట పిలిచింది నిన్ను యాకోబును తిరిగి రప్పించుటకు, సమకూర్చబడుటకు, 6వ వచనం ఉద్ధరించుటకు, తప్పింపబడిన వారిని రప్పించుటకు, భూదిగంతముల వరకు నేను కలుగుజేయ రక్షణకు సాధనమగుటకై నిన్ను నియమించి ఉన్నా. I appointed you to be an instrument to restore the people who scattered, to restore the hearts who broken. పగిలిపోయిన హృదయాలను సమకూర్చటానికి, గాయాలు కట్టడానికి, అందుకు నేను నిన్ను పిలిచాను అంటున్నాడు ప్రభు. అండ్ దెన్ 7వ వచనం ముగింపు చేసుకుందాం. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్ముల సేవకుడునగు వారితో ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరండి? ఎవరితో సెలవిస్తున్నాడట? మనుషుల చేత నిరాకరింపబడిన వాడు, జనులకు అసహ్యుడు, నిర్దయాత్ముల సేవకుడునగు దేవుని ఆయనతో సెలవిస్తున్నాడు. ఎవరు ఈ 3 లక్షణాలు కలిగిన వారు? ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ లక్షణాలు కాదు, ఈ అనుభవం ఉన్నవారు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. 1, మనుషుల చేత నిరాకరించబడిన వాడు ప్రభువే. సత్యంగా నీతిగా బ్రతకాలనుకున్నందుకు అసహించుకోబడిన వాడు ప్రభువే. ఉమ్మివేయబడింది ప్రభువే. అసహించుకోబడిన వాడు ప్రభువే. మనుషుల చేత తృణీకరించబడిన వాడు ప్రభువే. 3వది నిర్దయాత్ముల సేవకుడు. నిర్దయాత్ములంటే దయ పొందలేని ప్రజల యొక్క, కనికరము చూపబడని ప్రజల యొక్క, వారి ఆత్మలకు నిర్దయాత్ముల సేవకుడు.
వారి ఆత్మలకు సేవ చేసేవాడు. వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వాళ్ళు నిర్దయాత్మలు. దయ పొందలేని వాడు. నిర్దయాత్ముల సేవకుడు. కనుక దేవుని బిడలారా, దయ పొందనటువంటి వారికి తర్వాత ఇంకో మాట కూడా అనిపించింది. దయలేని వాళ్ళకు కూడా సేవ చేయడానికి మన ప్రభు ఉన్నాడు. దయ పొందని వారికి, దయ పొందలేని వారికి, కనికరము చూపబడని వారికి, అసలు ఆ లక్షణాలు లేని వారికి కూడా సేవకుడు మన దేవుడు. ఆయనతో చెబుతున్నాడంట యెషయా ద్వారా. దేవుడు ఆయనతో ఏమని? యెహోవా నమ్మకమైన వాడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకునని రాజులు గ్రహించి లేస్తారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓ నిర్దయాత్మల సేవకుడా, ప్రభు నిమిత్తం అసహించుకోబడుతున్నవాడా, ప్రభు నిమిత్తము నిరాకరించబడుతున్నవాడా, నీకు దేవుడు చెబుతున్న మాట ఏంటి? నీకు దేవుడు చెబుతున్న మాట, నీ దేవుడు నమ్మకమైన వాడు. ఆయన నీ పక్షాన ఉంటాడు, నీతో ఉంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకునని రాజులు గ్రహించి లేస్తారు. ద కింగ్స్ విల్ రైజ్. వాళ్ళు నీకు నమస్కారం చేస్తారు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు. 14-15 వచనాలు చదువుకుందాం. 14-15 వచనాలు. అయితే సియోను అనుకుంటుందట, ఏమని? యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మై బిలవడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నిర్దయాత్ముల సేవకుని వలె, నిరాకరింపబడిన వాని వలె, జనులకు అసహ్యుడుగా ఎంచబడిన వాని వలె ఉన్నావా? అయితే నీతోనే దేవుడు చెబుతున్నాడు. అదేంటంటే, నేను నమ్మకమైన వాడిని, నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానన్న సంగతి నీ చుట్టూ ఉన్న ప్రజలు గ్రహించి లేస్తారు. రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేస్తారు. అవునండి, ఒక దినాన మన స్థితి ఏంటి? ఈరోజు రాజులు మనకు నమస్కారం చేస్తున్నారు, అధికారులు నమస్కారం చేస్తున్నారు. అవునండి, అయ్యగారు మీరు రావాలి, అయ్యగారు మీరు ప్రార్థన చేయాలి, అయ్యగారు మీరు రావడం మాకు భాగ్యం అంటున్నారు. తృణీకరించబడి, అసహించుకోబడి, పరిచర్యలో, సేవలో ఎన్నో రకాల నలంగొట్టబడుతున్నావు సేవకుడా. లేక ఒక క్రమశిక్షణ నిమిత్తము గద్దించబడి, సరిచేయబడి, చెక్కబడుతున్నావు విశ్వాసి. నీలో ఒక మంచి రూపము రావాలనే నువ్వు చెక్కబడుతున్నావు. నిన్ను ఒక అంబుల పొదిలో నిన్ను మెరుగుపట్టే బాణంగా చెయ్యాలనే దేవుడు ఇవన్నీ అనుమతిస్తున్నాడు. తగిన సమయంలో దేవుడు నిన్ను వదులుతాడు, ఒక బాణాన్ని వదిలినట్టుగా నిన్ను వదులుతాడు. ఏ సంఘానికి అవసరమో, ఏ సంసారానికి నువ్వు అవసరమో, ఏ జీవితానికి నువ్వు అవసరమో ఆయనకు తెలుసు. ఆయన నిన్ను వదలవలసినప్పుడు వదులుతాడు. అందాక మనం ఓపిక కలిగి ఉండాలి. అసలు ఇప్పుడు దాకా మనం ఉన్నామంటే అది మన గొప్పతనం ఏం కాదు బ్రదరు. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చిక్కుకొని ఉన్నా. చెక్కబడింది పోదు. ఇదివరకు మన పూర్వీకులు మచ్చ ఉండేది, పచ్చ పోసేవారు ఈ చేతుల మీద. ఇక్కడ మన పూర్వీకుల పాతకాలం. ఇప్పటికి కొంతమందికి ఉంటుంది, అది పోదు, చచ్చిపోయినాక చెరిగిపోదు. అదే చెరిగిపోయినప్పుడు పోనప్పుడు
చెక్కబడింది చెరిగిపోతుందా? అందుకే ప్రభు అన్నాడు, చూడుమో ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. ఆయన సెక్యూరిటీ వలనే మనం ఇప్పుడు ఇలా ఉన్నాం. ఆయన చెక్కబడి సెక్యూరిటీ ఇవ్వకపోతే ఆయన చేతిలో మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. ఎందుకు చెక్కబడి ఉన్నాము? ఎందుకింత సెక్యూరిటీ మనకుంది అంటే, మనలను పుట్టించినప్పుడు ఆయనకున్న ప్రణాళిక వేరు. యేసయ్యను ఈ లోకంలో పంపినప్పుడు ఆయనకున్న ప్రణాళిక అద్భుతమైంది. అందుకే హేరోదు ద్వారా శత్రువు పనిచేసిన యేసు ప్రభువును కాపాడినట్టు నిన్ను కాపాడుతున్నాడు, ఇంకా కాపాడతాడు. సియోను అనుకుంటుంది, ప్రభు నన్ను మరచి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, డియర్ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్, డియర్ ఎల్డర్స్, డియర్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, టుడే మెసేజ్ ఈస్ ఫర్ యూ. శత్రువు వాడు కొన ఊపిరి దాకా తన బిడ్డల మీద, దేవుని బిడ్డల మీద దేవుని పనిచేస్తూనే ఉంటాడు. ద యారో ఆఫ్ డిస్కరేజ్మెంట్. వద్దు, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉంది, నేను వ్యర్థముగా ప్రయాసపడతాను. ఒక టైం వస్తుంది, అప్పుడు ప్రభు తగిన ఫలము ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది ప్రైజ్ ది లార్డ్. మరి చక్కని వాక్యాన్ని అందించిన ఆశీర్వాదమయ్య గారికి ప్రభుని యేసుక్రీస్తునామములో వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున వందనాలండి. అట్లాగే జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలు. ఇప్పుడు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని కోరుతున్నానండి. ఫస్ట్ గారు 6వ వచనాన్ని ఇలాగ అర్థం చేసుకోవచ్చా? చెప్పండి అన్న. అంటే అంటే కేవలము ఇశ్రాయేలుకే సేవకుడవైందుట అల్ప విషయము, నేను భూదిగంతాల వరకు నేను ఏర్పరచుకున్నాను. ఇశ్రాయేలుకి సేవ చేయాలి, వారిని తీసుకురావాలి. అది అది అల్పమైన విషయం, అది చిన్నది. భూదిగంతాల వరకు రక్షణ కొరకు మరి ప్రభు మరణించింది, తిరిగి లేచింది ఇశ్రాయేలు కొరకు మాత్రమే కాదు, కానీ ప్రపంచమంతటి కొరకు అన్నట్టుగా ఆ భావం వస్తుందని అనుకోవచ్చు. అవును అవును, వస్తుంది. వాట్ యు ఆర్ ఎక్స్ప్లెయిన్ ఈస్ ట్రూ. యాక్చువల్ గా అదే అయి ఉండొచ్చు కూడా. అలాగే మన విషయంలో కూడా మనం కొంచెంగా చిన్నగానే ఆలోచిస్తా ఉండొచ్చు. దేవుని ఉద్దేశాలు మన ఏళ్ళలో కూడా చాలా ఉండొచ్చు. రాను రాను అలా దేవుడు మనల్ని నడిపిస్తాడు. భూదిగంతముల వరకు అతడు ఇశ్రాయేలుకే సేవకుడు అనుకున్నాడు, కాదు నీవు భూదిగంతాల వరకు సేవకుడు అన్నట్టు. అఫ్కోర్స్ ప్రభుకి పూర్తిగా వర్తిస్తుంది, మనకైతే కొంచెం భూదిగంతాల వరకు మనం వెళ్ళలేం, కానీ కొంచెం అన్న ఇంకా మనం అనుకున్న పరిధి కంటే దేవుడు ఇంకా ఎక్కువగా. అవును. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమ గల మా తండ్రి, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసు ప్రభువా, మీరే మాకు నిజమైన మాదిరి. మీరు లోకములో పుట్టుట, పెరుగుట, అలాగనే తండ్రి మీరు కూడా తృణీకరించబడుట, నిరాకరించబడుట, అసహించబడుట, ప్రజలు అంగీకరించకపోవట, అయినను చివరకు నాయన మీరు రాజులు, అధికారులు కూడా మీ యొద్ద వంగేలాగా ఈ రోజును కూడా మేము చూస్తూ ఉన్నాం. అలాగే ఇదిగో నీ సేవకుడు ప్రారంభంలో వారు పొందిన శ్రమలు, కష్టములు, శోధనలు ఉంటున్నప్పుడు ఒక్కొక్క వ్యక్తిని ఎలాగన నీవు నలుగుగొట్టి అంబులు పదిలో ఉంచి
వాడి అవ్వడానికి, మెరుగుపరచబడ్డానికి నువ్వు ఎలా సిద్ధపరుస్తావో యేసు ప్రభు కూడా 30 ఏండ్లు ఆయన్ని సిద్ధపరిచి నాయన యెషయా 53లో ఉన్నట్టుగా నీ తండ్రి అయిన దేవుని ఎదుట పెరిగినట్టుగా 3.5 సంవత్సరాలే సేవ చేసిన ప్రపంచానికి, లోకానికి రక్షణ తెచ్చిన కృపను ఆ యొక్క ఐశ్వర్యాన్ని మేము చూస్తున్నాం. అలాగే నీ సేవకుడు, అలాగే అనేక మంది తన శ్రమల ద్వారా వెళుతున్నప్పుడు, నిరుత్సాహంలో ఉంటున్నప్పుడు అవన్నీ కూడా చివరకు అనేక మందికి దీవెనకరంగా రక్షణార్థమై సువార్త ప్రకటించబడినట్లుగా నీ సేవ విస్తరింప చేయనట్లుగా మేమైతే కొంచెం కొరకు ఆలోచించవచ్చు, కానీ మీకైతే మా ఇలా విశాలమైన ఉద్దేశములు కలిగి ఉంది, గొప్ప ఉద్దేశాలు కలిగి ఉంది. అనేక మందికి దీవెనకరంగా చేయడానికి నీవు మమ్మల్ని కొన్నిసార్లు కొన్ని పరీక్షల ద్వారా, శ్రమల ద్వారా, బాధల ద్వారా, లేమి ద్వారా, తండ్రి శిలువను మోయటం ద్వారా, అవమానం భరించడం ద్వారా, అన్యాయంగా శిక్షించబడడం ద్వారా ఇవన్నీ నాయన నువ్వు అనుమతిస్తున్నావని మేము ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి నమ్ముచున్నాం ప్రభు అని పొందనాలు. సేవకులు అనేక మంది సంస్థను విడిచిపెట్టి, సుఖాన్ని విడిచిపెట్టి, ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవా తండ్రి సేవ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఇంకా అనేక మంది మిషనరీలు కరసాలలో కూడా ఉన్నారు, బాధల్లో ఉన్నారు. నిజమే, ఒకప్పుడు బాధ పొందిన వారు పౌలు లాంటి వారు కానీ, తెచ్చాడు ఉరుంబ్రాండ్ లాంటి వారు కానీ, వారు పొందిన శ్రమలు ఎదుట మేము పొందిన శ్రమలు అసలు ఏమీ లేవనా, ఏమి కాదనా. అయినప్పటికీ కొన్నిసార్లు మేము వాటిని కూడా తట్టుకోలేము. కాబట్టి అన్ని విధాలుగా నీవు మమ్మల్ని ఇతర సేవకుల యొక్క అనుభవాల ద్వారా కూడా, అలాగే నీ వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకే నీకు వందనాలు. ప్రస్తుతం పరిస్థితులు మా దేశంలో ఎలా ఉంటావో మాకు తెలియదు, అయినను నీవు మాతో ఉన్నావు. నీ స్తోత్రము. మా దేశం అంతా నీ శిలువ యొద్దకు రావాలని, నీ రక్షణ అనుభవంలోనికి రావాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అందుకొరకు అనేక మంది దైవజనులను మీరు లేపుకున్నారు. ఇలాంటి వచ్చల ప్రేయర్ ఫెలోషిప్ లో కూడా ఎంతమంది సేవకులను, విశ్వాసులను, దైవజనుల నుంచి ఒకరిని బట్టి ఒకరు ప్రోత్సహించబడ్డానికి, బలపరచబడ్డానికి నువ్వు జనగణముని వాక్యాన్ని అందిస్తూ బలపరుస్తున్నందుకు వందనాలు. ఈ సేవకుని, వారి కుటుంబమును, 2 బిడ్డలు వారు చేసిన సేవను మీరు ఆశీర్వదించండి. ఈరోజు పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని అందరినీ కనికరించండి. యేసు ప్రభువా, నీ కొరకు రాయబడింది ఈ వాక్యం, కానీ అది మా కొరకని కూడా మనం వర్తించబడతావు. మమ్మల్ని ప్రభువా నువ్వు అరచేతిలో చెప్పుకొని ఉన్నావు, భద్రపరుచుకుంటా ఉన్నావు. ఏ దుష్టుడు మమ్మల్ని ముట్టకుండానైనా నువ్వు కాపాడుతున్నావు తండ్రి. మీరు ఇచ్చిన ఈ వాగ్దానం కొరపడిని పొందనాలు చెల్లిస్తుంది. మమ్మల్ని మేము నీకు అప్పగించుకొని మా ప్రియ ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకముందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకముందున మాకు కావలసిన ఆహారము దయచేయండి. మా అపరాధం చేసిన వారిని క్షమించినట్లు మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోకి తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, నిరంతరం మా తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకందరికీ నిత్యము తోడైండుగాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్. థ్యాంక్ యూ అయ్య గారు. మరి చక్కని వాక్యాన్ని అందించారు. మనల్ని వాక్యం ద్వారా ప్రోత్సహించిన పాస్టర్ ఆశీర్వాదమయ్య గారికి, ప్రార్థించిన పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి వందనాలండి. ఈ వాక్యాలని మీరు మళ్ళా వినాలనుకుంటే దయచేసి యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే వస్తాయండి. దయచేసి మీరు వినండి, అనేక మందికి షేర్ చేయండి. చక్కని వాక్యాలు మనకు బయట దొరకవండి, ఎంతో అనుభవంతో కూడిన వాక్యాలను మనకు అందిస్తున్నారు. దయచేసి మీరు అందరూ ప్రార్థన పూర్వకంగా మరి వినండి. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాము. మళ్ళీ రేపు సేమ్ లింక్ మీద దయచేసి జాయిన్ అవ్వాల్సిందిగా
కోరుతున్నానండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అండి అందరికి.